తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురం సచివాలయ మహిళా ఉద్యోగిపై టీడీపీ నేత బెదిరింపులకు దిగాడు. మహిళా ఉద్యోగిని ఇంటికి రమ్మని టీడీపీ నేత చంద్రశేఖర్ హుకుం జారీ చేశాడు. ఇంటికి రాకపోతే ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తాను అంటూ బెదిరింపులకు దిగాడు. హలో చెప్పండి చెప్పండి. నా పేరు శేఖర్ అమ్మా, నేను జగన్నాథపురం మాజీ ఉపసర్పంచ్. చెప్పండి. రామకృష్ణ గారు ఏమైనా చెప్పారా మీకు? మీ ఇంటికి కూడా రామకృష్ణ గారా? మీ ఇంటికి రమ్మన్నారంటే ఎందుకండి? మాట్లాడే పని ఉంది తల్లి. సచివాలయంకి రండి. సచివాలయానికి రాను. ఇంటికి ఎలా వస్తారండి? ఇంటికి రావాలి అమ్మా. మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తులే, మీరు ఏమి మండల స్థాయి ఉద్యోగస్తులైనా ఏదైనా ఇంటికి ఎలా వస్తామండి? మాట్లాడే పని ఉంది తల్లి. నీకు రాలేకపోతే మీకు ఏదన్నా ఉంటే సచివాలయంకి వచ్చి మాట్లాడండి. సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. రెండోది, మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను, మీ ఊళ్ళో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను. మీ ఫోన్లో రికార్డింగ్ అవుద్దా? ఏ ఫోన్లోనండి? మీ ఫోన్లో రికార్డింగ్ అవుతాయా? నేను మాట్లాడే మాటలు అవుతాయి. రికార్డింగ్ చేసుకోండి. మీరే ఊరికి మనగాళ్ళేం కాదు. మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికీ కనపడకుండా ఉద్యోగం చేసేటానికి మీరు ఎవరికి చెప్తారు? ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు? ఆ నాయకుడికి కూడా చెప్పండి, ఇలా పలానా అతను కౌరంపించాడు, నేనైతే రాను, నీకేమైనా సమస్య ఉంటే సచివాలయం కాడికి రా మాట్లాడదాం అని చెప్పాను. అలా కుదరదని చెప్పాడు ఆయన. ఆయన కనపడకోకుండా జగన్నాథపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్తున్నాడు. విన్నావా తల్లి? వింటున్నాను. రికార్డింగ్ చేసుకుంటున్నావా? చేస్తున్నాను, రికార్డ్ అవుతుంది. చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు. లేదు, మీ పై అధికారులు నీకు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు. ఏమని చెప్పమంటారు? అసలు మీ ఇలా అంటున్నాడండి అతను. నాకు కాపాడుకోకుండా జగన్నాథపురంలో ఉద్యోగం చేయటానికి కుదరదని అంటున్నాడు, రావద్దు అంటున్నాడు, కనపడాలన్నాడు ఇంటికి వెళ్ళి. నేనైతే సచివాలయంకి వస్తే నీతో ఏమైనా ఉంటే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడనని చెప్పాను. సచివాలయ మహిళా ఉద్యోగితో టీడీపీ నేత సంభాషణ అది. తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురం సచివాలయ మహిళా ఉద్యోగితో మాట్లాడిన మాటలు అవన్నీ కూడా టీడీపీ నేత డైరెక్ట్గా బెదిరింపులకు పాల్పడడం కూడా ఇప్పటివరకు మనం చూసాం. ఆ మహిళా ఉద్యోగిని ఇంటికి రమ్మని టీడీపీ నేత చంద్రశేఖర్ ఫోన్లో హుకుం జారీ చేశాడు. ఫోన్లో కాన్వర్జేషన్ అంతా రికార్డ్ అవుతోందా లేదా అని అడిగి మరీ కూడా ఆయన బెదిరించడం మనం చూస్తున్నాం. ఇంటికి రాకపోతే ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తాను అంటూ కూడా ఆ సంభాషణలో బెదిరింపులకు దిగాడు చంద్రశేఖర్.